హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఆ కృష్ణ భగవాన్ భక్తులు. నేను 47 శ్లోకం మానసహ అంతవరకు చెప్పాను కదా, శోక సంపజ్ఞ మానసహ అని. దానికి అర్థం చెప్తాను. 47 శ్లోకానికి అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణాలని త్యజించి రథము వెనక భాగమున సతికిలబడిన 47 దానికి శ్లోకానికి అర్థం చెప్తాను. చెప్పేశాను కూడా, చదివాను కదా. సంజయ్ ఉవాచ అయిపోయింది ఈరోజుతో 47 శ్లోకము. మీకు 45, 46, 47 శ్లోకాలు చెప్పా, వాటికి అర్థాలు చెప్పా. మొత్తం వచ్చి అర్జున విషాద యోగంలో మొత్తం 47 శ్లోకాలు పూర్తి అయిపోయినాయి. పూర్తి చేసుకున్నాము ఎట్టో ఆ కృష్ణ భగవానుడి దయ వల్ల. మాఘమాసంలో ప్రారంభించాం కాబట్టి. కానీ మొదటి అధ్యాయం పూర్తయింది. ఓం తస్థితి ప్రార్థన చేస్తున్నా. మొదటి అధ్యాయం పూర్తి అయిపోయింది, 47 శ్లోకాలు. తర్వాత రేపటి నుంచి మనము రెండో అధ్యాయానికి పోతాం. ఆ రెండో అధ్యాయం సాంఖ్యయోగము. రెండో అధ్యాయం పేరు. ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం ఇప్పుడు అయిపోయింది, మనం చెప్పుకున్నాము. దానికి అర్థం కూడా అన్నీ చెప్పేశాను, అయిపోయింది. ఇప్పుడు మొదటి అధ్యాయం పూర్తి అయిపోయింది కాబట్టి రేపటి నుంచి, అంటే రేపు 1వ తేదీ మార్చి, రేపటి నుంచి ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగాన్ని ప్రారంభిద్దాం రేపటి నుంచి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి అధ్యాయం పూర్తయినందుకు భగవంతుడిని ప్రార్థన చేసుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద శ్రీకృష్ణుడికి అర్జునుడికి సంవాదం అంటే యుద్ధం గురించి. వాళ్ళతో యుద్ధం చేయాలా చేయకూడదా, నేనేమో చేయలేకపోతున్నాను, బంధువులు అయ్యి ఉండే అని ఆయన డౌట్లన్నీ చెప్పుకుంటూ ఆ కృష్ణుడితో మాటలు పెట్టుకొని మొదటి అధ్యాయం పూర్తి చేశాడు. దాన్నే అర్జున విషాద యోగో ప్రథమోధ్యాయ సమాప్త అయింది శ్రీకృష్ణుడిది. ఓం శ్రీకృష్ణ శరణం మమ, ఓం శ్రీకృష్ణ శరణం మమ. మొదటి అధ్యాయం పూర్తి అయింది కాబట్టి మీరు ఇళ్లల్లో ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా టెంకాయ కొట్టుకోవచ్చు. భగవంతుడికి కృష్ణుడికి పూలు పెట్టుకొని టెంకాయ కొట్టుకొని కర్పూరం దీపారాధన దీపం కడ్డీలు వెలిగించుకోండి. సరే, రేపటి నుంచి సాంఖ్యయోగం చెప్తా. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి అధ్యాయం ఒకటే పూర్తి చేసాం. రేపటి నుంచి రెండో అధ్యాయానికి సాంఖ్యయోగానికి పోదాం. దానికి రేపు మొదలు పెడతాము. మొదటి అధ్యాయం రెండో అధ్యాయము ఇది అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ విన్నందుకు నాకు మంచిది. మీరు ధన్యులవుతారు భగవద్గీత విన్నందుకు. నేనేదో ఎట చెప్పినా మీరు స్వీకరించండి. మీకోసమే విడివిడిగా చదువుతున్నా, అర్థమవుతుందని. సరే, హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఓం శ్రీకృష్ణ శరణం మమ.